అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లాకెట్ మర్మం ఆఖరి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఏమిటి రక్త మరకలు అడిగాడు స్వరాజ్యరావు నేలను చూపిస్తూ. రాజుతో కలియబడిన మనిషికి గాయమైంది. ఆ గాయం నుంచి రక్తం కారింది. ఆ రక్తపు మరకలేవి అన్నాడు యుగంధర్. ఎవడా మనిషి? హంతకుడే అయి ఉండాలి అంటూ ఇన్స్పెక్టర్ యుగంధర్ని చూశాడు. అయ్యుండొచ్చు ఇన్స్పెక్టర్. మన పటాలాన్ని ఇక్కడ ఆగమనండి. చప్పుడు చేయకుండా చెట్ల వెనక దాక్కోమని చెప్పండి. మీరు నేను మాత్రం ముందుకు సాగుదాం. ఎందుకు? ఇంతమంది హడావిడిగా వెళితే హంతకుడు దొరుకుతాడా అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు తన సిబ్బందికి ఆజ్ఞ ఇచ్చాడు. తను విజిల్ ఊదితే వెంటనే రమ్మని, ఎవరైనా అటు వస్తే పట్టుకోమని చెప్పాడు. సార్జెంట్ శివం మిగతా పోలీసులు వెనక దిగబడ్డారు. ఇన్స్పెక్టర్ యుగంధరు మాత్రం ముందుకు సాగారు. నేల మీద ఉన్న రక్తపు మరకలను అనుసరించి చప్పుడు చేయకుండా నడిచారు. ఇక కుడివైపుకు 12 అడుగులు వేయి, అక్కడ ఆగు. అక్కడి నుంచి ఎడమవైపు తిన్నగా 30 అడుగులు వేయి. 1, 2, 3. భుజంగరావు ఒక రాయి మీద కూర్చుని ప్రసాద్కి మధుసూదన్ రావుకి ఆదేశాలు ఇస్తున్నాడు. భుజంగరావు చెప్పినట్టుగా మధుసూదన్ రావు ఒక్కొక్క అడుగు వేస్తూ లెక్క పెడుతూ ముందుకెళ్ళాడు. 27 అడుగులు వేసి ఆగిపోయాడు. ఇక ముందు అడుగు ఎలా వేయటం అడిగాడు. భుజంగరావు రాతి మీద నుంచి లేచి మధుసూదన్ రావు దగ్గరికి వెళ్ళి, తప్పు లెక్క పెట్టావా అని గర్జించాడు. పోనీ మళ్ళీ లెక్క పెడతాను అన్నాడు ప్రసాద్. మళ్ళీ ఇంటి వెనక గుమ్మం నుంచి 12 అడుగులు కుడివైపుకి, అక్కడి నుంచి ఎడం వైపుకి 27 అడుగులు నడిచేటప్పటికి ఒక పెద్ద గానుగ చెట్టు అడ్డం అయింది. నాకు తెలుసు, ఇట్లాంటి అడ్డేదో తగులుతుందనే మీ ఇద్దరిని పిలుచుకొచ్చాను అన్నాడు భుజంగరావు. ఇప్పుడు ఏం చేయాలి అడిగాడు మధుసూదన్ రావు. నేనేం చేయలేను, కాలికి గాయం కూడా తగిలింది. చేసేదేదో మీరే చేయాలి. ఆ ఇంట్లో ఎక్కడో గొడ్డలి గుణపం ఉంటాయి, వెతికి తీసుకురండి అన్నాడు భుజంగరావు. ప్రసాదు మధుసూదన్ రావు వెనక్కి తిరిగారు. త్వరగా రండి అని కేకేశాడు భుజంగరావు. మధుసూదన్ రావు ప్రసాద్ ఆ ఇంటి వైపు పరిగెత్తారు. ఇద్దరూ గొడ్డలి గుణపము పట్టుకుని 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. ఒక పక్క నుంచి చెట్టు మొదలు నరకండి అన్నాడు భుజంగరావు. ప్రసాదు మధుసూదన్ రావు కోపంతో చూశారు భుజంగరావుని. కానీ తప్పలేదు. తమ ప్రాణాలు కావు, తమ ప్రియురాలి ప్రాణాలు అతని చేతుల్లో ఉన్నాయి. మధుసూదన్ రావు గొడ్డలి పైకెత్తి చెట్టు మొదట్లో ఒక్క వేటు వేశాడు. ప్రసాద్ గుణపం పైకెత్తి నేల తవ్వాడు. భుజంగరావు చెట్టు మొదట్లో ఉన్న మట్టిని బయటికి తీస్తున్నాడు. చెట్టు పడగొట్టడం కాదు భుజంగరావు ఉద్దేశం. చెట్టు మొదట్లో గొయ్యి చేస్తే కావలసింది దొరుకుతుందని అతని ఆశ. త్వరగా అంటూ తొందర పెడుతున్నాడు భుజంగరావు. అతని మనసు మత్తెక్కినట్టయింది. అన్నేళ్ల శ్రమకి, తను చేసిన సాహసాలకి ఫలితం దక్కబోతోంది. నగలు ఉన్న పెట్టె తనకు దొరుకుతుంది. తలుచుకుంటేనే అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. ఇంకా కొద్ది నిమిషాల్లో ఫలితం దక్కబోతోంది అనే ఊహ అతన్ని తన్మయుణ్ణి చేస్తోంది. త్వరగా అని కేక వేశాడు. చేతిలో ఉన్న పిస్తోలు పక్కన పెట్టి 2 చేతులతో మట్టి బయటికి తీస్తున్నాడు. ప్రసాద్ నేల మీద ఉన్న పిస్తోలు చూశాడు. లోన నవ్వుకున్నాడు. ఆగండి అరిచాడు భుజంగరావు. అతను వణికిపోతున్నాడు. ఆగండి అని అరిచినప్పుడు అతని గొంతు బొంగురుపోయింది. గోతిలోంచి భుజంగరావు ఒక్క పెట్టె బయటికి లాగాడు. 1 అడుగు వెడల్పు, 6 అడుగు ఎత్తు, 1.5 అడుగు పొడవు ఉన్న ఇనప పెట్టె అది. ఆ పెట్టె మీద ఉన్న పేరుకొనున్న మట్టి దులిపి శుభ్రం చేశాడు. పెట్టె మూత తెరవటానికి ప్రయత్నించాడు. రాలేదు. తాళం వేసింది. సరే, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు భుజంగరావు. భుజంగరావు దృష్టి అంతా నగల పెట్టె మీద ఉన్న సమయంలో ప్రసాద్ నేల మీద ఉన్న పిస్తోల్ తీసుకున్నాడు. నగలు నీకు చిక్కే కదా, ఇప్పుడు చెప్పు, స్వర్ణలతను ఎక్కడ దాచావో అడిగాడు మధుసూదన్ రావు. భుజంగరావు పకపకా నవ్వాడు. ఇక్కడే ఉన్నారు. రాజుని స్వర్ణలతని ఒక గదిలోనే బంధించాను. రాజు తప్పించుకుని మనకు ఎదురయ్యాడు. స్వర్ణలత తప్పించుకుని పారిపోయి ఉంటుంది అన్నాడు. సరోజని ఎక్కడ దాచావు అడిగాడు ప్రసాద్. మద్రాసులో చెల్వరంగ మొదలయ్యారు వీధిలో నెంబర్ 114 ఇంట్లో ఉంది, వెళ్ళి పిడిపించుకో అన్నాడు భుజంగరావు పెట్టె మీద ఇంకా అతుక్కునున్న దుమ్ము దులుపుతూ. ఆ పెట్టె కింద పెట్టు గర్జించాడు ప్రసాద్. భుజంగరావు ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ప్రసాద్ చేతిలో ఉన్న పిస్తోలు సూటిగా తన ఛాతీ మీదకి గురిపెట్టుంది. ఏమిటిది, నా పిస్తోలేనా అడిగాడు భుజంగరావు కంగారుగా. అవును, నువ్వు ఆ నగల పెట్టె సంపాదించే హడావిడిలో దీన్ని నేల మీద పెట్టావు.
నన్నెందుకు బెదిరిస్తున్నావు? నీ సరోజ్ ఎక్కడుందో చెప్పానుగా అన్నాడు భుజంగరావు బెదిరిపోతూ. నగలు తన చేతికి దొరకనంత కాలం భుజంగరావు అంతులేని ధైర్య సాహసాలు చూపాడు. అప్పటి వరకు ఆ నగల కోసం అంత తెగించిన మనిషి, ప్రాణాన్ని అనుక్షణం ప్రమాదాల్లో పెట్టుకున్న మనిషి ఆ నగల పెట్టి చేతికి చిక్కగానే పూర్తిగా మారిపోయాడు. తనకి ఎక్కడ ఆపద కలుగుతుందో, ఆ ధనం అనుభవించే యోగ్యత లేకుండా పోతుందో అనే భయం ఎక్కువైంది అతనికి. నువ్వు చెప్పావు కానీ నిన్ను నమ్మను. సరోజిని నాకు అప్పచెప్పేంత వరకు నిన్ను నా కంటి ముందు నుంచి కదలనివ్వను అన్నాడు ప్రసాద్. అవును, మద్రాసుకు వెళ్ళిన తర్వాత స్వర్ణలత ఇంట్లో ఉంది లేంది తేలిన తర్వాత కానీ నేను విడిచిపెట్టాం అన్నాడు మధుసూదన్ రావు. నేను నిజమే చెప్తున్నాను, నా మాట నమ్మండి. మీకు అబద్ధం ఎందుకు చెప్తాను అన్నాడు భుజంగరావు దీనంగా. అతనిలో ధైర్య సాహసాలు పూర్తిగా నశించిపోయి ప్రాణభయం ఎక్కువైంది. నిన్ను నమ్మదలుచుకోలేదు, ఆ పెట్టె కింద పెట్టు బెదిరించాడు పిస్తోలుతో ప్రసాద్. పెట్టను. అయితే నిన్ను కాల్చక తప్పదు. నిన్నిప్పుడే చంపేస్తాను. ప్రభుత్వం నాకు బహుమతి ఇస్తుంది. నగలు దొరికినందుకు బ్యాంకీ వాళ్ళు బహుమానం ఇస్తారు అన్నాడు ప్రసాద్. భుజంగరావులో ధైర్యం సన్నగిలటం గమనించి బెదురుతూ ప్రసాద్ చేతిలో పిస్తోల్ చూశాడు భుజంగరావు. నా మాట నమ్మండి, నిజం చెప్తున్నాను. సరోజ సురక్షితంగా ఇంట్లో ఉంది. అయితే తీసుకెళ్ళి చూపించు, పద, ఆలస్యం చేయకు అన్నాడు ప్రసాద్. మధుసూదన్ రావు ముందుకెళ్ళి భుజంగరావుని సమీపించి అతని చేతిలో ఉన్న పెట్టె లాక్కున్నాడు. పద అన్నాడు ప్రసాద్. ముందు భుజంగరావు, అతని వెనక పిస్తోలు పట్టుకుని ప్రసాద్, అతని వెనక నగల పెట్టె పట్టుకుని మధుసూదన్ రావు నడవటం ప్రారంభించారు. ఇక అడుగుజాడల్ని, నేల మీద రక్తపు మరకలని అనుసరించి ముందుకు నడుస్తున్నాడు డిటెక్టివ్ యుగంధర్. అతని వెనకే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. ఇక్కడ ఏదో ఇల్లుందే అన్నాడు దూరాన్నించి చూసి ఇన్స్పెక్టర్. యుగంధర్ ఆగిపోయాడు. హంతకుడు దాక్కున్న స్థలం అదేనేమో, జాగ్రత్త, చప్పుడు చేయకూడదు అంటూ ఓ చెట్టు వెనక్కి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత ఇద్దరు డిటెక్టివ్లు నెమ్మదిగా చెట్ల వెనక నుంచి ఆ ఇంటి వైపు నడిచారు. ఎవరూ ఉన్నట్టు లేరు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ చెవిలో. యుగంధర్ తల ఊపాడు. వెళ్ళి చూద్దాం అంటూ ఇన్స్పెక్టర్ ముందుకెళ్ళాడు. తలుపు బార్లా తెరిచుంది. తలుపు దగ్గర ఆగి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని కేకేశాడు. జవాబు రాలేదు. లోపలికి వెళ్ళాడు. యుగంధర్ బయట ఆగిపోయాడు. నేల మీద అడుగు జాడలని, రక్త మరకల్ని చూస్తున్నాడు. సౌకు తోటలో కనిపించిన జాడల వెంటి జాడలే అవి. వాటిని అనుసరించి వచ్చాడు తను. హంతకుడు ఈ దారినే వచ్చి ఉండాలని ఊహించలేకుండా ఉన్నాడు. వంగి రక్తంతో తడిసిన మట్టిని వేలుతో ముట్టుకుని పరీక్షించాడు. ఒకసారి చుట్టూ చూశాడు. అంతలో ఇన్స్పెక్టర్ తిరిగి వచ్చాడు. యుగంధర్, రాజుని స్వర్ణలతను బంధించిన ఇల్లు ఇదే, సందేహం లేదు. లోపల నిదర్శనాలు కనిపించాయి అన్నాడు ఇన్స్పెక్టర్. డిటెక్టివ్ యుగంధర్ తల ఊపాడే కానీ మాట్లాడలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్. హంతకుడు ఇక్కడికి వచ్చాడనేది నిశ్చయం. ఎందుకు వచ్చి ఉంటాడు? లాకెట్ దొరికిన తర్వాత కూడా ఈ నిర్మానుష్యమైన ప్రదేశానికి రావడానికి కారణం ఏమిటి? లాకెట్ రహస్యానికి సంబంధించిన కారణం అయి ఉండాలి. బ్యాంకు నుంచి తిరుమలరావు దొంగిలించిన నగలు ఎక్కడ దాచింది రాసి ఆ లాకెట్లో పెట్టాడని ఊహించిన పక్షంలో లాకెట్ తీసుకుని హంతకుడు ఇక్కడికి రావటం వల్ల ఆ నగలు తిరుమలరావు ఈ ప్రాంతాలు ఎక్కడో దాచి ఉండాలని ఊహించవచ్చు. కనుక హంతకుడు నగలను సంపాదించి పారిపోయి ఉంటాడు అంటూ నేలను పరీక్షిస్తూ అడుగు జాడలను అనుసరిస్తూ ముందుకు నడిచాడు యుగంధర్. మొదలు కొంత నరకబడ్డ గానుగ చెట్టును చూసి ఆగిపోయి నేలను పరీక్షగా చూశాడు. ఇన్స్పెక్టర్, నా ఊహ సరైందే. నగలు తిరుమలరావు ఇక్కడ దాచాడు. ఇప్పుడు వాటిని తీసుకుని హంతకుడు పారిపోయాడు అన్నాడు యుగంధర్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అడిగాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా. మళ్ళీ మొదటికొచ్చాం. ఇక్కడ ఉండి మనం చేయగలిగింది ఏమీ లేదు, పదండి అన్నాడు యుగంధర్. ఇక అటువైపు ఏదో అలజడి వినిపిస్తోంది అన్నాడు ప్రసాద్. మధుసూదన్ రావు తల ఊపి, మనం ఇటువైపు వెళ్దాం, పోలీసులు అయి ఉండొచ్చు అన్నాడు. జాగ్రత్త, పోలీసులకు మనం చిక్కకూడదు. చిక్కామా బుగ్గన పెట్టుకున్న విషపు మాంద్రం మింగేస్తాను. అప్పుడు మీకు సరోజ ఆచూకీ తెలియదని గుర్తుంచుకోండి అన్నాడు భుజంగరావు. వచ్చిన దారిన కాక సౌకు చెట్ల మధ్య నుంచి ఇంకోవైపు నుంచి చకచక ట్రంకు రోడ్డు చేరుకున్నారు ముగ్గురు. ఆ చెట్ల వెనుక నా కారు ఆపాను, రండి అన్నాడు ప్రసాద్. నా కారు కూడా ఉంది అన్నాడు మధుసూదన్ రావు. తర్వాత వచ్చి తీసుకెళ్లొచ్చు, ముగ్గురు నా కారులోనే వెళ్దాం అన్నాడు ప్రసాద్. ప్రసాద్ స్పోర్ట్స్ కారులో ముగ్గురు ఎక్కారు. వెనక సీట్లో భుజంగరావు, మధుసూదన్ రావు కూర్చున్నారు. మధుసూదన్ రావుకు పిస్తోల్ ఇచ్చి కారు స్టార్ట్ చేశాడు ప్రసాద్. రయ్యమని ట్రంక్ రోడ్డు మీద వెళ్తోంది. కొంచెం దూరం వెళ్ళాక వెనకేదో కారు వస్తోంది అన్నాడు మధుసూదన్ రావు. భుజంగరావు వెనక్కి తిరిగి చూసి, అది పోలీస్ జీబులా ఉంది.
స్పీడు హెచ్చించండి అన్నాడు కంగారుగా. ప్రసాద్ కూడా వెనక్కి తిరిగి చూశాడు. యాక్సిలేటర్ నొక్కాడు. 60 మైళ్ళ స్పీడ్ చూపిస్తున్న స్పీడోమీటర్ 80 మైళ్ళు చూపిస్తోంది. వెనక వస్తున్న జీపు కారు వేగం కూడా హెచ్చింది. పోలీసులు ఇగందరే అయ్యుంటాడు అన్నాడు భుజంగరావు. ప్రసాద్ మాట్లాడలేదు. కారు డ్రైవ్ చేయడంలో మనస్సంతా లగ్నం చేశాడు. ఇప్పుడే చెప్తున్నాను, నేను పోలీసులకి చిక్కకూడదు. చిక్కితే ఎలాగో నన్ను ఉరితీస్తారు. అందువలన బుగ్గన పెట్టుకున్న విషపు మాత్ర కొరికేస్తాను. అది పొటాషియం సైనైడ్. క్షణంలో ప్రాణం పోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని బెదిరించాడు భుజంగరావు. ప్రసాద్ వెనక్కి తిరిగి కోపంగా చూశాడు భుజంగరావుని. నువ్వు బెదిరించవలసిన అవసరం లేదు. నువ్వు పోలీసులుగా చిక్కకుండా నా ప్రయత్నం నేను చేస్తానంటూ ప్రసాద్ కారు స్పీడ్ హెచ్చించాడు. జీపు కారు కూడా ఎక్కువ స్పీడ్గా వస్తోంది. క్షణానికి 2 కార్ల మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. వచ్చేస్తోంది అరిచాడు భుజంగరావు. ఏం చేయమంటావు? ఈ కారు ఎంత స్పీడ్గా వెళ్ళగలదో అంత స్పీడ్గాను నడుపుతున్నాను అన్నాడు ప్రసాద్ విసుగ్గా. ఏం చేస్తావో నువ్వే ఆలోచించి చెయ్యి. నీ సరోజను రక్షించుకోవాలనుంటే ఈ పోలీసుల్ని నన్ను తప్పించు అన్నాడు భుజంగరావు. యాక్సిలేటర్ అడుక్కి నొక్కేశాడు ప్రసాద్. స్పోర్ట్స్ కారు ట్రంక్ రోడ్డు మీద దుమ్ము రేపుతోంది. వెనకొస్తున్న జీపుకు ఆ కారులో వారికి ఆ దుమ్ములోంచి ఏమీ కనిపించకపోయినా స్పీడు తగ్గించలేదు. స్పోర్ట్స్ కారును సమీపిస్తోంది జీపు. ఆ పిస్తోల్ ఇలా ఇవ్వు అన్నాడు భుజంగరావు మధుసూదన్ రావుతో. ఎందుకు? జీపు కారు టైర్లను పేలుస్తాను. ప్రసాద్ నవ్వాడు. ఇవ్వక అని మధుసూదన్ రావుకి చెప్పి, నీ పిస్తోలు గుండుకి జీపు కార్లు టైర్లు బద్దలైతే వాళ్ళ పిస్తోళ్ల గుళ్లకు మన కారు టైర్లు మాత్రం బద్దలు కావా? పిచ్చి వేషాలు వేయకు అన్నాడు. మధుసూదన్ రావు భుజంగరావు వెనక్కి తిరిగి చూస్తున్నారు. వాళ్ళకి జీపు కనిపించడం లేదు కానీ ఇంజిన్ హోరు వినిపిస్తోంది. జీపు కనిపించకుండా దుమ్ము రేగింది. జీపు కనిపించడం లేదు అన్నాడు భుజంగరావు. గుడ్ అన్నాడు ప్రసాద్. ఎడమవైపు ఒక చిన్న రోడ్డు కనిపించింది. చటక్కన కారు అటు తిప్పాడు ప్రసాద్. ఆ రోడ్డు మీద కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిప్పాడు. మలుపు తిరగటంలో జీబులో వస్తున్న వాళ్ళు చూడలేదు. తిన్నగా వెళ్ళిపోయింది జీబు. ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు కనుక వెనక్కి వెళ్దాం అన్నాడు ప్రసాద్. వద్దు, జీబు వెనక్కి రావచ్చు. అందుకే వెనక్కి వెళ్దామన్నాను. వెనక్కి వస్తే ఈ రోడ్డు మీద మనం వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ కొత్త రోడ్డు మీద మనల్ని పట్టుకొని తీరుతారు కనుక వెనక్కి ట్రంక్ రోడ్డు మీదకి వెళ్ళటమే మంచిది అని వెళ్ళి అడిగాడు భుజంగరావు. ఇంకో దారిన మద్రాసు చేరుకుందాం అంటూ ప్రసాద్ కారు ట్రంక్ రోడ్డు వైపు తోలాడు. జీపు కారు జాడలేదు. వెరీ గుడ్ అన్నాడు భుజంగరావు. స్పోర్ట్స్ కారును వచ్చిన దారినే వెనక్కి స్పీడ్గా నడిపాడు ప్రసాద్. ఇక ఏది స్పోర్ట్స్ కారు అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. జీప్ స్పీడ్ తగ్గించి మనకి టోపీ వేశారు. అటెక్కడో పక్క రోడ్లోకి తిప్పేశారు. మనకి వాళ్ళకి మధ్య అడ్డంగా దుమ్ము రేగటం వల్ల మనకు అది కనిపించలేదు అన్నాడు యుగంధర్. మరి వెనక్కి తిరుగుదామా అడిగాడు ఇన్స్పెక్టర్. తప్పదు అని యుగంధర్ జీబుని వెనక్కి తిప్పి స్పీడ్గా వచ్చిన దారినే తోలాడు. కొంత దూరం వెళ్ళాక చటుక్కన ఆగి ఇక్కడే ఆ కారు కుడివైపుకు తిరిగి ఉండాలి అంటూ జీబులోంచి దిగి రోడ్డు మీద పరీక్షగా చూశాడు. అవును, ఇటు తిరిగినట్టుగా టైరు గుర్తులున్నాయి అన్నాడు. అయితే ఆలస్యం దేనికి? పదండి తరిమి పట్టుకుందాం అన్నాడు స్వరాజ్యరావు. ఒక్క క్షణం ఆగండి. ఈ గుర్తులను బట్టి ఆ స్పోర్ట్స్ కారు వెనక్కి తిరిగి వచ్చినట్టుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అవును, కారు వెనక్కి వచ్చింది. లేకపోతే టైర్ల గుర్తులు ఇట్లా ఎందుకుంటాయి అన్నాడు యుగంధర్. వెనక్కి తిరుగుంటే మనకు కనిపించుండాలే అన్నాడు ఇన్స్పెక్టర్. ఆలోచనలో మునిగి ఉన్న యుగంధర్ జవాబు చెప్పకుండా జీప్ ఎక్కి కూర్చున్నాడు. అయితే నాగలాపురం వెళ్ళుంటారా అడిగాడు ఇన్స్పెక్టర్. నాగలాపురం ఎందుకు వెళ్తారు? మధ్యదారిలో ఎక్కడో మద్రాసుకు వెళ్ళే రోడ్లోకి తిరుగుతారు. ఆ కారు ప్రసాద్ది. ప్రసాద్ హంతకుడితో ఉన్నాడు. ఇంకో మనిషి కూడా ఉన్నట్టుగా అడుగు జాడల వల్ల తేలింది. అతను మధుసూదన్ రావు అయి ఉంటాడు. హంతకుడికి ఆ ఇద్దరు ఎందుకు సహాయం చేస్తున్నారో ఊహించడం కష్టం కాదు అన్నాడు యుగంధర్. ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్. ఎందుకైతే నేను హంతకుడిని చేజేతులారా వదిలిపెట్టానో అటువంటి కారణం వల్లే అని యుగంధర్ జీపు మద్రాసు వైపు తోలాడు. ఇటు వెళ్తున్నారే, ఆ స్పోర్ట్స్ కార్ని వెంబడించొద్దు అడిగాడు స్వరాజ్యరావు. ప్రయోజనం లేదు, మనకు చిక్కడు అన్నాడు యుగంధర్. అయితే ఏం చేద్దాం మరి అడిగాడు ఇన్స్పెక్టర్. మద్రాసుకు వచ్చే ట్రంక్ రోడ్లన్నీ కాపు ఖాయమని హెడ్ క్వార్టర్స్కి టెలిఫోన్ చేయండి. ఎర్రని స్పోర్ట్స్ కారు బయట ఊరు నుంచి వస్తుందని చెప్పి దాన్ని కనుచూపు మేరలో ఉండి వెంబడించమనండి. దాన్ని ఆపొద్దని గట్టిగా చెప్పండి. రేడియో వ్యాన్ తీసుకెళ్ళి ఆ ఎర్ర స్పోర్ట్స్ కార్ ఎక్కడికి వెళ్ళింది వైర్లెస్ ద్వారా హెడ్ క్వార్టర్స్కి తెలియజేయమనండి అన్నాడు యుగంధర్. ఇక వెరీ గుడ్ ప్రసాద్. ఆ తిరుమలరావు గాక నీలాంటి వాడు ముందు నుంచి నాకు తోడుగా ఉండనట్టయితే
ఉండినట్లయితే అసలు ఇన్ని ఇబ్బందులు పడేవాడిని కాదు అన్నాడు భుజంగరావు స్పోర్ట్స్ కారు మద్రాసు నగరం ప్రవేశించిన తర్వాత. ప్రసాద్ మాట్లాడలేదు. అతని మనసంతా సరోజ గురించి ఆలోచిస్తోంది. ఈ దుర్మార్గుడు ఆమెను ఎక్కడ దాచాడో, బహుశా చేతులు కాళ్ళు కట్టి నోట్లో గుడ్డ పేలికలు కుక్కి పడేసి ఉంటాడు. దాహంతో ఆకలితో యమ బాధపడుతూ ఉంటుంది. ఆ విషయం తలుచుకుంటే భుజంగరావుని పీక పట్టుకుని నలిపేద్దామన్నంత కోపం వస్తోంది అతనికి. దాని కోపం అణుచుకుంటున్నాడు. ఒకసారి కారు ఇక్కడ ఆపండి అన్నాడు మధుసూదన్ రావు. ఎందుకు అడిగాడు భుజంగరావు. స్వర్ణలత ఇంటికొచ్చిందేమో, టెలిఫోన్ చేసి కనుక్కుంటాను. ప్రసాద్ కారు ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ వద్ద ఆపాడు. 2 నిమిషాల్లో మధుసూదన్ రావు తిరిగి వచ్చి, స్వర్ణలత ఇంటికి వచ్చేసిందట, పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిందట అని. భుజంగరావుని కోపంగా చూసి, ప్రసాద్ స్నేహితురాలు సరోజని చేతిలో చెక్కి ఉండకపోతే పోలీసులకు టెలిఫోన్ చేసి నిన్ను పట్టించేవాణ్ణి అన్నాడు. భుజంగరావు జవాబు చెప్పలేదు. కారెక్కండి అన్నాడు మధుసూదన్ రావుతో ప్రసాద్. ప్రసాద్కి తన సహాయం కావలసి రావచ్చని మధుసూదన్ రావు తేలికపడ్డ మనసుతో కారెక్కి కూర్చున్నాడు. ఏ పేటకు వెళ్ళాలి అడిగాడు ప్రసాద్. పెరంబూర్ అన్నాడు భుజంగరావు. ప్రసాద్ చాలా స్పీడ్గా కారు తోలాడు. 15 నిమిషాల్లో పెరంబూర్ చేరుకున్నారు. ఎటు అడిగాడు ప్రసాద్ మళ్ళీ. కోవెల పక్కనున్న వీధిలోకి తిప్పండి. కారు అటు తిరిగింది. అరపర్లాంగ్ వెళ్ళిన తర్వాత ఒక డాబా ఇంటి ముందు ఆపమన్నాడు భుజంగరావు. ఈ ఇంట్లో ఉంది, తలుపు తాళం వేస్తుంది, ఇదిగో తాళం చెవి, తీసుకుని వెళ్ళి అమ్మాయిని విడిపించుకోండి అని జేబులోంచి తాళం చెవి తీసి ఇచ్చాడు భుజంగరావు. ప్రసాద్ చేయి చాచాడు. ఆ నగల పెట్టి నాకిచ్చి ఈ తాళం తీసుకోండి, ఇక మీ దారి మీది, నా దారి నాది అన్నాడు భుజంగరావు. ఇవ్వను, సరోజని నా కళ్ళతో చూశాక కానీ నీకు ఈ నగల పెట్టే ఇవ్వను, నిన్నిక్కడి నుంచి కదలనివ్వను, కారు దిగు అన్నాడు ప్రసాద్ కోపంగా. భుజంగరావు కారు దిగక తప్పింది కాదు, తాళం నువ్వే తీ అన్నాడు ప్రసాద్. భుజంగరావు తాళం తీసి తలుపు తోశాడు. లోపల చీకటిగా ఉంది. భుజంగరావు వెనకాలే ప్రసాద్ లోపలికి వెళ్ళాడు. తల మీద ఏదో గట్టిగా తగిలింది. కుప్పగా కూలిపోయాడు. అతని వెనక మధుసూదన్ రావు కూడా లోపల ప్రవేశించి, అబ్బా చాలా చీకటిగా ఉందే, కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు అన్నాడు. మరుక్షణం అతని దవడ మీద ఇనప గుండు తగిలినంత గట్టి దెబ్బ తగిలింది. తల గిర్రన తిరిగి కింద పడిపోయాడు. కొర్ర కొంకలు, మీరా నన్ను పట్టుకునేది అని తనలో తను నవ్వుకుంటూ భుజంగరావు వంగి ప్రసాద్ చేతిలో ఉన్న పిస్తోలు మధుసూదన్ రావు చేతిలో ఉన్న నగల పెట్టా తీసుకుని బయటకు తొంగి చూశాడు. రోడ్డు మీద ఎవరి పనుల మీద వాళ్ళు హడావిడిగా వెళ్తున్నారు. ఎదురుగా స్పోర్ట్స్ కారు కనిపిస్తోంది. దాంట్లో ఎక్కి పారిపోతే పోలీసులు ఈ కారు కోసం వెతుకుతూ ఉంటారు. ప్రమాదం అనుకుని రోడ్డు మీదకి వచ్చి కారు ఎక్కకుండా నడవసాగాడు. 5-6 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న అలికిడై వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు. సరోజ. ఏ పిల్లనైతే చేతులు కాళ్ళు కట్టిపడేశాడో ఆ పిల్ల పరిగెత్తుకొని వస్తోంది. జేబులో ఉన్న పిస్తోలు మీద చెయ్యి ఉంచాడు. ఆ అమ్మాయిని కాల్చేద్దామా అని ఆలోచించాడు. కాల్చడం అవివేకమని అనుకున్నాడు. చప్పుడుకి రోడ్డు మీద జనమంతా తన వైపు తిరుగుతారు, తనను పట్టుకుంటారు, తప్పించుకుపోలేరు కనుక కాల్చటం అవివేకం అనుకుని త్వరగా నడవటం ప్రారంభించాడు. ఆ అమ్మాయి ఇంకా త్వరగా పరిగెత్తుకొస్తోంది. భుజంగరావు వెనక్కి తిరిగి చూడకుండా పరుగులెత్తుతున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేస్తోంది. అంత త్వరగా పరిగెత్తుకొస్తున్న వాళ్ళని జనం చూస్తున్నారు. వెనక నుంచి వచ్చి అతను 2 చేతులు గట్టిగా పట్టుకుని, ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళకు, ఆగు అని కేక వేసింది సరోజ. జనం ఆగిపోయారు. ఏయ్, బతకాలనుంటే పిచ్చి వేషాలు వేయక అని పాము బుసగొట్టినట్టు మెల్లగా అన్నాడు అతను. సరోజ ఆ మాటలు వినిపించుకోలేదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదు, ఆగు అని అతన్ని గట్టిగా పట్టుకుంది. జనం చుట్టూ మూగారు. పెద్ద గుంపు పోగైంది. ఆమెకు కావాల్సింది కూడా అదే. నన్ను వదులు, నువ్వెవరో నాకు తెలియదు అని ఆమె చేతులు వదిలించుకోవటానికి ప్రయత్నించాడు భుజంగరావు. వదలను, ఆ పెట్టెలో ఏముందో చూపించు అని అరిచింది సరోజ. పిచ్చిది, అలా చూస్తారే అన్నాడు భుజంగరావు జనాన్ని చూసి. అంతలో గుంపును తోసుకుంటూ ఎవరో వస్తున్నారు. అందరూ ఇటు చూస్తున్నారు. అదే అదం చూసుకుని భుజంగరావు సరోజ చేతులను ఒక్క దులుపుతో వదిలించుకున్నాడు. పారిపోవటానికి చుట్టూ చూశాడు కానీ చుట్టూ జనం ఉన్నారు. తను గుంపు మధ్యలో ఉన్నాడు. కదలక అని సింహగర్జన వినిపించింది. ఉలిక్కి పడ్డట్టు చూశాడు. డిటెక్టివ్ యుగంధర్, వెనక ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, ఆ వెనక రాజు జనాన్ని తోసుకుంటూ వస్తున్నారు. భుజంగరావు చేయి పైకెత్తాడు. అతని చేతిలో నీలం రంగులో ఏదో మెరుస్తోంది. అంతలో ఢామ్ అన్న చప్పుడు వినిపించింది. భుజంగరావు చేయి కిందకు పడిపోయింది. అతని చేతిలో ఉన్న పిస్తోల్ కింద పడిపోయింది. యుగంధరావు చేతిలో పిస్తోల్లోంచి పొగొస్తోంది. ఇక నీ ఆట కట్టింది అన్నాడు యుగంధర్ అతన్ని సమీపించి.
ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆలస్యం చేయకుండా జేబులోంచి సంకెళ్ళు తీసి భుజంగరావు చేతులకు తగిలించాడు. ఆ సమయానికి ప్రసాద్, మధుసూదన్ రావు పరిగెత్తుకుంటూ వచ్చారు. చేతులకు సంకెళ్ళు పడి కట్టె బొమ్మలా నిలబడ్డ భుజంగరావును చూసి నోట్లో విషపు మాత్ర అంటూ ఉండగా అబద్ధం అని చెప్పాడు యుగంధర్. ఇంకా ఆలస్యం చేస్తారే, వ్యాన్ ఎక్కించండి అన్నాడు. వెనకే వ్యాన్లో కూర్చున్న కానిస్టేబుల్స్తో ఇన్స్పెక్టర్ భుజంగరావును తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక భుజంగరావుని లాకప్లో పెట్టి 15 రోజులైంది. అతని మీద హత్య, దోపిడీ ఇంకా అనేక రకాలు మోపి ఛార్జిషీట్ ఫైల్ చేశారు. అనేక నేరాలు మోపి తనకు మరణశిక్ష తప్పదని అతనికి తెలుసు. అందుకే చేసిన నేరాలు ఒప్పేసుకుంటూ వాంగ్మూలం రాసిచ్చాడు. డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని ఫైల్స్ తిరగేస్తూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది. కమిన్ అన్నాడు. ప్రసాదు, సరోజ లోపలికి వచ్చారు. వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూసి కంగ్రాచులేషన్స్ అన్నాడు యుగంధర్. ప్రసాద్ ఉలిక్కిపడి మీకెలా తెలుసు అడిగాడు. రాజు నవ్వి డిటెక్షన్ అవసరం లేదు, మీ ఇద్దరు మొహాలు చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు అని అడిగాడు. ఎల్లుండి పొద్దున నా ఇంటికే వస్తాడు రిజిస్ట్రార్, మీరిద్దరూ తప్పకుండా రావాలి అన్నాడు ప్రసాద్. తప్పకుండా వస్తాం. బ్యాంకు వాళ్ళు ప్రకటించిన 50,000 రూపాయల బహుమానము సరోజకు వస్తుంది. ఆమెగా చివరికి హంతకుండా పట్టుకుంది. మీ వివాహానికి వచ్చేటప్పుడు అది తెస్తాను అన్నాడు యుగంధర్ నవ్వుతూ. రాజు నీతి న్యాయాలకు తుది విజయం తప్పదని మరొకసారి రుజువైంది అన్నాడు యుగంధర్ వెళ్ళిపోతున్న వధూవరులను చూసి. అదండి మరి ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం. ఇక డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులు ఉండరు. ఈ పాత్రలను సృష్టించిన రచయిత, తెలుగులో తొలి హారర్ నవల రచయిత కూడా కొమ్మూరియే. కొమ్మూరి సాంబశివరావు గారు 1926 నుంచి 1994 1926లో జన్మించి 94లో ఆయన కన్ను మూయటం జరిగింది. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు ఆయన. సినీ జర్నలిస్ట్గా, పత్రికా సంపాదకుడిగా పనిచేశారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవల రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఆయన రాసిన మిగతా డిటెక్టివ్ నావెల్స్ కూడా మన ఛానల్లో విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.